హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రసం. దానికి కావాల్సిన తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని చింతపండు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. ఈ విధంగా చింతపండును వాష్ చేసుకుంటే చింతపండులో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. తరువాత వాటర్ పోసుకొని సైడ్కి పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. తర్వాత టమాటాలు తీసుకొని వాష్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని టమాటాలని పీసెస్గా కట్ చేసుకొని జార్లో వేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎన్ని టమాటాస్ కావాలో అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని చింతపండు రసం తీసుకోవాలి. ఈ విధంగా రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న ప్యూరీని స్ట్రైన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చింతపండు రసం కూడా ఇందులో వేసుకొని ఇది కూడా వడకట్టుకోవాలి. ఫైనలీ రసం ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెంగా ఆవాలు, తర్వాత జీలకర్ర, శనగపప్పు, మినపప్పు పోపులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఒక టమాటాని పీసెస్గా కట్ చేసుకొని అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, కారం, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే తయారు చేసుకున్న చింతపండు రసం వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం పుదీనా వేసుకోవాలి. ఈ విధంగా మరగనివ్వాలి. ఈ విధంగా మరిగినప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఫైనలీ రెడీ అయిపోయింది టమాటా రసం. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. టమాటా రసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనలీ టమాటా రసం తయారైపోయింది.